మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద మన దాచి మరొక రోజు ఆయన సందులో గడపడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి ఒకసారి దేవుని స్తుతించుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దయగలవాడ, కృపగల దేవా, మీకు స్తోత్రాలు తెలుసు. మీరే మహిమ పొందండి ప్రభువా. వాక్యం ద్వారా నాయన రోజు నాయన మీరు మాతో మాట్లాడుచుండగా ప్రభా, అనేక విషయాల గురించి నాయన మీరు మాకు బోధిస్తుండగా ప్రభా, మీ జ్ఞానంతో మేము పడడానికి అయా మీ సహాయం మాకు దయచేయండి. కృపతోడుగా ఉంచండి, నడిపించండి నాన్న. యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు. వాక్యం ఎందరైతే వినుచున్నారు నాయన అయా వారందరూ కూడా దీవించండి. వారి ఏ అవసరతున్న ఏకర్లో ఉన్న ప్రభా, మీ వాక్యాన్ని విశ్వసించిన ఆయన ప్రభా తండ్రి నాన్న మీకు ప్రార్థించిన అయా మేలు పొందుకోవడానికి సహాయం దయచేయండి. అయా తండ్రి యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు చేస్తాం. మీరే మహిమ పొందండి. కృపతో మీకు సహాయం చేసిన ఈరోజు కూడా మీరు మాతో మాట్లాడి బలపరచమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక. వాక్యాన్ని విలుస్తున్నా చూస్తున్నా మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. ఇక్కడ వాక్య భాగంలో ప్రతిరోజు కూడా మీరు వినుస్తున్నారని చూస్తున్నారని విన్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దేవుని వాక్యం ధ్యానించడం కంటే భూమి మీద ముఖ్యమైనది ఏమీ కూడా లేదు అనేది సత్యం. దేవునితో మన సహజీవితం జీవిస్తూ ఉంటే దేవుడు అన్ని చోట్ల కూడా మనకు తోడుగా ఉంటాడు, మనల్ని కాపాడుతాడు, మనకు కావాల్సిన ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీరుస్తాడు. మొదటి స్థానం ప్రాముఖ్యంగా ఇవ్వాల్సింది దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని సందులో గడపడానికి. మనం ఎప్పుడైతే మన జీవితాన్ని సమర్పించుకుంటామో అన్ని విషయాలు కూడా దేవుడు మనకి తోడుగా ఉండి ఆయన నడిపిస్తాడు. నేను చూసాం కదా, 14వ అధ్యాయాన్ని నేను ధ్యానించాం. 14వ అధ్యాయంలో దేవుడు ఆ ప్రజలందరినీ కూడా ఎలా ఎర్ర సముద్రాన్ని దాటించాడో, ఎర్ర సముద్రాన్ని ఎలాగా 2 పాయలుగా చేశాడో, వాటి మధ్యలో ఉండి ఇశ్రాయేలు ప్రజలు నడుస్తూ ఉండగా ఆ మధ్యలోకే ఐగుప్తులు వచ్చి ఉండగా ఐగుప్తులందరినీ కూడా ఆ ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. ఇక ఎన్నడూ కూడా మీరు ఐగుప్తులు చూడరు అని ఇశ్రాయేలుకి వాగ్దానం చేశాడు. అదే విధంగానే దేవుడు ఆ రోజు ఐగుప్తులందరినీ కూడా అందులో నాశనం చేశాడు, మొత్తం ముంచేశాడు. అయితే ఇక్కడ అద్భుతమైన ఒక కార్యం ఏంటంటే ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చిన విధానం, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన విధానం, ఆ పాయలు చేసేటప్పుడు దేవుడు చేసిన అద్భుతము, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యము. ఒక పక్కేమో నీరు గోడలా కడుతూ ఉంది, ఇంకో పక్కేమో ఆరిన నేల మారుతూ ఉంది. ఏది? సముద్రంలో. అప్పటికప్పుడు అంటే ఎంత వేడి వస్తే ఆ నీరు కింద డ్రై అయిపోవాలి, ఆరిన నేలగా మారిపోవాలి, ఎంత వేడి రావాలి. ఆ వేడి అంతట్లో కూడా కొద్దిగా కూడా ఆరిన, అసలు నేల తడి కూడా లేకుండా, బురద కూడా లేకుండా, మా నాచు కానీ ఏమీ లేకుండా వాళ్ళందరూ కూడా ఆరిన నేల మీద దాటి వెళ్ళారంట. ఎంతో వేడి వస్తే తప్ప అది ఆరదు, ఆ నేల పొడి నేలగా మారదు. అటువంటి నేల సేమ్ టైం పక్కన ఉన్న అదే నీరు, అక్కడ ఉన్న నీరే ఐస్ గడ్డలాగా కట్టిందంట. అంటే ఎంత కూల్ వస్తే, ఎంత చల్లదనం వస్తే చూడండి, ఫ్రిడ్జ్లో గడ్డ కడుతూ ఉంటుంది, అది ఎంత చల్లగా ఉంటే అది గడ్డ కట్టాలి. ఆయన ఎండవేడి తేవడానికి ఆయనకి ఏం గొప్ప కార్యం ఏమి కాదు. అలాగే చల్లగా అసలు మంచు కట్టడానికి ఐస్ గడ్డలాగా కడతా ఉంటే, గోడలాగా ఉంటే ఆ గోడల మధ్యలోండి వీళ్ళు నడుచుకుంటా చూసుకుంటా దాటుకుంటా అది వెళ్ళారు. ఆ దాటుకుంటా వెళ్ళిన తర్వాత ఆ మధ్యలోకి వచ్చారు, ఎర్ర సముద్రం మధ్యలోకి శత్రువులు వచ్చారు. శత్రువులు వచ్చిన తర్వాత శత్రువులందరి మీదకి కూడా దేవుని హస్తం చాపగా ఆ నీళ్ళన్నీ కూడా వారి మీద పొర్లిపారుగా వారందరూ కూడా చనిపోయారు. శత్రువులందరూ కూడా హతము చేశాడు దేవుడు. వాళ్ళు అనుకుంటున్నారు, యెహోవా ఎవడు, ఆయన మాకు తెలియదు, అందుకే మేము పోనేయం ఎక్కడికి, దేవుని ఆరాధించడానికి. ఇప్పుడు తెలిసింది, బాగా తెలిసింది. దేవునితో మనం పెట్టుకుంటే, దేవుని మీద మనం తిరుగుబాటు చేస్తే మన స్థితి అయినా మనకైతేనా అలాగే ఉంటుంది. దేవునికి ఎప్పుడైతే మనం లోబడతామో, ఆయన సర్వసృష్టికర్త, భూమి ఆకాశాలు సృజించినవాడు, నన్ను కలగజేసినవాడు, ఆయనకి విధేయులే మనం బ్రతికినట్లయితే, ఆయనకి ఎప్పుడైతే మనం శిరస్సు వంచి నమస్కారం చేసి సాగిలపడి ఆయనకి ప్రణామం చేసి ఎప్పుడైతే మన జీవితాన్ని ఆయనకి అర్పించుకుంటామో, దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు ఆయన చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ ఎర్ర సముద్రం మధ్యలో దాటించుకుని నడిపించుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అప్పటి వరకు కూడా భయపడిన ఆ జనులు, అప్పటి వరకు కూడా తిట్టుకున్న ఆ జనులు చూడండి అంటున్నారు కదా, మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ దాకా తీసుకొని వచ్చావా అని సరిగిన ఆ జనులే ఎర్ర సముద్రం చీలిపోగానే అందులో నడుస్తూ దాటుతూ వెళ్తుండగా ఆ జనమే ఇప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తున్నారు.
దేవుని గణపరుస్తూ ఉన్నారు, దేవుని కొనియాడుతూ ఉన్నాడు. దేవుని కొనియాడుతున్న ఆ జనం చూడండి ఒకసారి 15వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, ఈ 15వ అధ్యాయంలో అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయన్ను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ స్తుతించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనలను సముద్రములో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయిరి. అగాధ జలములు వారిని కప్పెను, వారు రాతి వలె అడుగంటిపోయిరి. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. నీ మీదికి లేచు వారిని నీ మహిమాతిశయము వలన అణిచివేయుదువు. నీ కోపాగ్ని రగుల చేయుదువు, అది వారిని చెత్తవలే దహించును. నీ నాసికా రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడును. ప్రవాహములు కుప్పగా నిలిచెను. అగాధ జలములు సముద్రం మధ్య గడ్డకట్టెను. సముద్రం మధ్య గడ్డ కట్టిన దేవుడు అందరూ కూడా వీరు స్తుతిస్తూ ఉన్నారు, దేవుని గణపరుస్తున్నారు, దేవుని మహిమపరుస్తూ. నువ్వు చేసే కార్యాలు, నువ్వు నీటిని గడ్డగా చేయగలవు ప్రభువా, నీ మహిమను నేను స్తుతిస్తానయ్యా అని చెప్పేసి దేవుణ్ణి అప్పుడు వాళ్ళందరూ కూడా తంబురా సితారాలు పట్టుకొని ఆ ఎర్ర సముద్రం దాటి అవతలకు వెళ్తూ ఉండగా వాళ్ళందరూ కూడా దేవుని స్తుతిస్తూ అవతలకు గట్టు దాటిన వరకు కూడా వాళ్ళు దాటిన తర్వాత దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే శత్రువులు చనిపోవడం చూశారు. శత్రువులందరూ కూడా ఆ సముద్రపు ఒడ్డుకు వచ్చి వాళ్ళ శవాలన్నీ కొట్టుకురాగా ఆ కొట్టుకొచ్చిన శవాలన్నీ చూసినప్పుడు అప్పటి వరకు కూడా వాళ్ళు భయంతో ఉన్నారు. నిజానికి దేవుడు వారి ముందు నడుస్తున్నాడు. ఎలా నడుస్తున్నాడంటే పగటి వేళ మేఘస్తంభంగా ఆయనే ఉన్నాడు, ఆ రాత్రి వేళ అగ్నిస్తంభంగానే ఉన్నాడు. అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఉన్న ఆ దేవుని చూడలేదు, కానీ దేవుడు చేసిన కార్యాన్ని మాత్రం ఈరోజు చూశారు. వాళ్ళు చూసి దేవుని మహిమపరచడం, గణపరచడం వాళ్ళు చేస్తున్నారు. దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధేవుడు. దేవుడు అంత గొప్ప కార్యాన్ని వాళ్ళ మధ్యలో చేయగా ఘనపరుస్తూ ఉన్నాడు. దేవుడు మనకు తోడుగానే ఉంటాడు, మన శత్రువులను చూస్తూనే ఉంటాడు. మనం భయపడుతున్న కొలది ఆయన హక్కు చేర్చుకునేవాడు తప్ప వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. ఈ ప్రజలందరి యొక్క భయాన్ని ఆయన చూశాడు. ఆ భయాన్ని చూసి వాళ్ళ పక్షాన ఆయన యుద్ధం చేశాడు. ముందు ఉన్న ఆ దేవుడు ముందర నడిపిస్తూ వాళ్ళకి ముందుగా నడుస్తున్న దూసిన ఖడ్గాన్ని చేత పట్టుకొని ముందు నడుస్తున్న ఆ దేవుడు మరలా వీళ్ళు భయపడుతున్న భయాన్ని చూసి వాళ్ళకి వెనకాలకి వెళ్ళాడు. వారి వెనకాలకి వెళ్ళి శత్రువుకి వీరికి మధ్యలో పొగ మంచు వలె, మేఘం వలె వారి మధ్యలో నిలిచి వీరికి మధ్యలో గ్యాప్ను కలగజేశాడు. ఇక శత్రువు వారి దగ్గరికి రాకుండా, శత్రువు వారిని తడపకుండా వీళ్ళ మనసు ఇక తెప్పరిల్లుతోంది. మనసులోండి కొద్దిగా బాధ అనేది తీరుతుంది. శత్రువు కనపడపోతే కొంచెం మనశ్శాంతి కూడా. శత్రువు కనపడుతున్నంతసేపు కూడా మనసు ఆందోళన చెందుతూ ఉంటుంది, మనసు భయంతో నిండిపోతూ ఉంటుంది. ఆ శత్రువును చూసినప్పుడల్లా కూడా భయం వచ్చిందనుకో ఆటోమేటిక్గా తెలియకుండానే బాడీలో నరాలన్నీ కూడా సన్నగిలిపోతూ ఉంటాయి, ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతాయి. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. అన్నీ కూడా చూసి వారు ముందర నడిచేవాడు వెనక్కి వెళ్ళి వారు వదిలిపెట్టలేదు, వారిని విడిచిపెట్టలేదు. అక్కడేమి శత్రువుకి మధ్యలోకి వెళ్ళాడు. చెప్తున్నాడు, మోషేకి చెప్తున్నాడు, సముద్రంలో చేయి చాపన్నాడు. చేయి చాపిన తర్వాత అక్కడ ఆ కార్యం అనేది సముద్రం చీలి దాని మధ్యలో వీరు నడుస్తూ అవతలకి వెళ్తుండగా దేవుడు వారి ఘనపరుస్తూ మహిమపరుస్తున్నాడు. శత్రువు అనుకుంటూ ఉన్నాడు కదా, చూడండి ఒకసారి 9వ వచనంలో శత్రువు అనుకుంటూ ఉన్నాడు, నేను తరిమెదను, కలుసుకొనేదను, దోపుడు సొమ్ము పంచుకొనేదను, వాటి వలన నా ఆశ తీర్చుకొనేదను, నా కత్తి దూసేదను, నా చెయ్యి వారిని నాశనం చేయనని శత్రువు అనుకొనెను. హల్లెలూయా. శత్రువు అనుకుంటున్నాడంటే ఏమని, నేను వారిని తరిమి పట్టుకుంటాను, వారి దగ్గర ఉన్న దోపుడు సొమ్ము నేను పంచుకుంటాను, అలాగే వారికి నా శక్తి అంతా కూడా నేను చూపిస్తాను, నా చెయ్యి వారిని నాశనం చేస్తుంది. నాశనం చేసే వరకు కూడా శత్రువు నిద్రపోడు. దోపుడు సొమ్ము దోచుకున్నట్టుగా. దోపుడు సొమ్ము దోచుకోవడం అంటే ఆత్మీయంగా మనలో ఉండే దేవుడిచ్చిన ప్రాముఖ్యం వరములన్నీ కూడా దుష్టుడు దోచుకుంటాడు. దేవుని స్తుతించకుండా, దేవుని ఆరాధించకుండా, మనం నమ్మకంగా ఉండకుండా, యథార్థంగా ఉండకుండా, దేవుడు కోరినట్టుగా మనం జీవించకుండా
అటువంటి విధానాలన్నీ కూడా దేవుడు ఆ శత్రువు దోచుకొని దేవుని ఎదుట మనల్ని దోషులుగా మనల్ని నిలబెడతాడు. దోచుకున్నది వాడు, దోషులుగా నిలబెట్టేదేమో మనల్ని. అలా నిలబెట్టి వాడు వెళ్ళిపోతాడు. దేవుని దగ్గర తీర్పు వచ్చేలాగా, దేవుని దగ్గర శిక్ష వచ్చేలాగా వాడు చేసి, ఏమీ ఎరగనలాగా వీళ్ళే చేశారన్నట్టుగా చేసి, మోసపరిచి మాయ చేసి వాడు వెళ్ళిపోతాడు. వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మంతా కూడా చూడు, ఆదామవ్వల దగ్గర దేవుడు వాటిని మహిమోత్సవాలతో కప్పగా మహిమోత్సవాన్ని నాటి తీసుకుని వెళ్ళిపోయాడు ఆ రోజు. అప్పుడు తెలిసింది వాళ్ళు దిగంబరులు అని. దేవుడిచ్చిన వస్త్రం లేదు వాళ్ళ దగ్గర, లేనప్పుడు వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు. దేవుడు ఎదుట వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారంటే చెట్టు చాటును దాక్కుని ఉన్నారు. అదమా ఎక్కడున్నావు అంటే నేను చెట్టు చాటును దాక్కున్నానయ్యా అంటున్నాడు. ఎందుకు దాక్కున్నావు అంటే నేను దిగంబరిగా ఉన్నానయ్యా. దిగంబరిగా ఉన్నావు నీకెవరు చెప్పారంటే, ఎవరు చెప్పారు? ఎవరు నిలబెట్టింది? ఎవరు? శత్రువు నిలబెట్టాడు. అక్కడ శత్రువు నిలబెట్టి వెళ్ళిపోయాడు. అలాగే వాడు దోపుడు సొమ్ము దోచుకున్నట్టుగా మనలో ఉన్న ఆత్మీయ వరములన్నీ కూడా దోచుకొని దేవుని ఎదుట మనం నిలబడకుండా వాడు చేస్తాడు. దేవుని ఎదుట దేవుని స్తుతించడానికి కానీ, దేవుని మహిమపరచడానికి కానీ, దేవుని గణపరచడానికి కూడా వాడు ఒప్పుకోకుండా, నేను నిర్దోషినయ్యా అని దేవుడి దగ్గర చెప్పలేకుండా, ఆయన ఎదురు కూడా రాకుండా మన పాపిష్టి వారిగా చేసి వాడు వెళ్ళిపోతాడు. అయితే దేవుడైతే శత్రువును తరిమి శత్రువుని సంహరించే వరకు కూడా ఒప్పుకోడు. శత్రువును సంహరించిన తర్వాత ఆయన శాంతంగా ఉంటాడు. మన పక్షాన ఉన్న దేవుడు అంత గొప్ప దేవుడు. తర్వాత 10వ వచనంలో, నీవు గాలిని విసర్జించితివి, సముద్రము వారిని కప్పెను, వారు మహా అగాధములో నీళ్లలో సీసం వలె మునిగిపోయిరి. యెహోవా, వెలుపలలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? నీ దక్షిణ హస్తములు చాపితివి, భూమి వారిని మృంగివేసెను. నీవు విమోచించిన ఈ ప్రజలు నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. హల్లెలూయా. ఇప్పుడు ఏమయ్యారంటే వాళ్ళు ఆయన పరిశుద్ధాలయానికి ఆయన వారిని నడిపించాడు. పరిశుద్ధాలయానికి దేవుని స్తుతించడానికి మోషేతో దేవుడు చెప్పింది అదే. వీళ్ళందరూ కూడా అహోరీబు కొండ దగ్గరికి వచ్చి నన్ను స్తుతించడానికి వీరు తీసుకురామని చెప్పేసి పంపిస్తే ఆ ఫరో అడ్డుకొని, దేవుడు ఎవరో నాకు తెలియదు, యెహోవా ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి వాడు తిరుగుబాటు చేసి వాడు ఈ ప్రజలందరూ కూడా బంధించి వాళ్ళని మహా ఇబ్బందులు పెట్టి వారికి శ్రమ మీద శ్రమ కలిగించి వారు పని మాత్రమే జీవితం అన్నట్టుగా, పని లేకపోతే నేను బ్రతకలేనట్టుగా వాళ్ళని పని భారం అనేది వారిని కలిగించి, అంత మాత్రమే కాదు కానీ దేవుని స్తుతించడానికి అంటే ఒప్పుకోలేదు, దేవుని ఆరాధించడానికి అంటే ఒప్పుకోలేదు, దేవుని గణపరచడానికంటే ఒప్పుకోలేదు. శత్రువు ఎందుకు ఒప్పుకుంటాడు? మనం అనుకుంటాం కదా దేవుని ఆరాధించలేకపోతున్నాడు, ఆ దేవుడు మన దేవుడు కాదులే అని చెప్పేసి. మనం కాదు. దేవుడు అందరికీ ప్రభు. ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఒకరికి కాదు. శత్రువు అపవాది మన మోసపరుస్తూ ఉండగా మనం దేవుని దగ్గరికి రాలేకపోతాం, మన దేవుని దగ్గరికి వచ్చి దేవుని స్తుతించలేకపోతాం, ఆ విషయం మనం గమనించలేకపోతాం. వాడు చేసిన మోసం మాయ అటువంటిది. కనబడేదంతా కూడా చూపిస్తాడు, దేవుని మాత్రం చూపిస్తాడు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పటికి మాత్రం వాడు చేస్తాడు. ఇప్పుడు అంటున్నాడు కదా, ఇప్పుడు స్తుతిస్తూ ఉన్నారు, నీ పరిశుద్ధాలయానికి మమ్మల్ని నడిపించేది. శత్రువుతో యుద్ధం చేసావు, పోరాటం చేసావు, నీ కత్తి దూసి వారిని ఆ నీటి మధ్యలోనే వారిని చంపివేశావు, ఆ సముద్రం మధ్యలో అగాధంలో వారిని ముంచివేసావయ్యా అని చెప్పేసి దేవుని స్తుతిస్తూ ఆయన పరిశుద్ధాలయానికి వారు నడుస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. జనములు విని దిగులు పడును, ఫిలిష్తీయు నివాసులకు వేదన కలుగును, ఏదోము నివాసులు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును, కనాను నివాసులందరూ దిగులుంది కరిగిపోదురు, అధిక భయము వారికి కలుగును. యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతివలే కదలకుందురు. నీవు నీ ప్రజలను తోడుకుని వచ్చేదవు. యెహోవా, నీ స్వాస్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోట నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలవబెట్టెదవు. యెహోవా నిరంతరము ఏలువాడు. హల్లెలూయా. ఆయన చేసిన ఆ కార్యము ఫిలిష్తియా దేశమంతా, ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికీ కూడా ఆ మాట ప్రబలిపోయింది. ఆ మాట అందరికీ కూడా తెలిసి, చుట్టుపక్కల దేశాలందరికీ కూడా దేవుడంటే భయము, వణుకు ఆ రోజు పుట్టింది. వాళ్ళందరూ కూడా దేవుడు వస్తున్నాడంటే, దేవుని ప్రజలంటే రాతి వలె కదలకుండా
రాయిలో ఎలాగైతే చలనం లేకుండా ఉండదో అలా చలనం లేకుండా వీరితో మాకెందుకని చెప్పి మౌనంగా వారు ఉన్నారంట. నిజమే కదా, దేవుడు మన పక్షాన ఉంటే విరోధి ఎవరు మాట్లాడగలరు? ఎవరు ఏం మాట్లాడలేరు. దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన నడిపించేవాడు. దేవుడు మనకి ఆదరణగా ఉండి మనల్ని బలపరిచేవాడు. మన పక్షాన నుండి ఆయన పోరాటం చేసేవాడు. శత్రువు నోరు తెరవకుండా శత్రువు నోరు మూసేవాడు ఆయనే. తర్వాత మరియు ఫరో గుర్రములను అతని రథములు అతని రౌతులను సముద్రంలో దిగగా యెహోవా వారి మీదకి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలు సముద్రం మధ్య ఆరిన నేల మీద నడిచిరి. మరియు అహరోను సహోదరియు ప్రవక్త యోగి మిరియాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రథమును సముద్రములో ఆయన పడద్రోసెను. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యంలోకి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అని చేశాడు కదా కార్యం. ఇప్పటి వరకు ఒక వంతు, ఇప్పటి నుండి ఇంకో వంతు, ఇప్పటి వరకు ఒక వంతు, ఇప్పటి నుండి ఇంకో వంతు. శత్రువులంతా కూడా తరివేశాడు. ఇప్పటి వరకు వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో వాళ్ళ ఆచారాలు కానీ వాళ్ళ విధానాలు కానీ వాళ్ళ పట్టింపులన్నీ కూడా పట్టించుకుని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు రాజుగా ఉన్నారు కాబట్టి అదంతా వేరు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు అంటే దేవుని సన్నిధికి వచ్చారు. దేవుని సన్నిధి అంటే దేవుని మార్గంలో నడవడానికి వచ్చాడు. దేవుని ప్రజలు దేవుడు ఏ మార్గంలో నడిపిస్తున్నాడో ఆ మార్గంలో నడవడానికి ఈ ప్రజలు వచ్చి ఉండగా వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటి 3 రోజుల ప్రయాణం దూరం ఆ అరణ్యంలో నడిచి ఎక్కడి దాకా వచ్చారు అంటే మారా అనే ప్రదేశానికి వచ్చారంట. ఆ మారా అనే ప్రదేశంలో నీళ్లు చేదుగా ఉన్నాయి. నీళ్లు చేదుగా ఉన్నప్పుడు ఆ నీళ్లు తాగలేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారంట. నీళ్లు తాగలేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇబ్బందులు పడిన వీళ్ళు ఏం చేయాలి? ముఖ్యంగా ఏం చేయాలి? ఇబ్బంది పడిన వీళ్ళు ఎర్ర సముద్రాన్ని చీల్చినా ఆ దేవుని వైపు తిరగాలి. ఎర్ర సముద్రాన్ని చీల్చినా ఆ దేవుని వైపు చూడాలి. వెనకాల శత్రువు కనపడకుండా చేసినా ఆ దేవుణ్ణి మహిమపరచాలి. పాడడానికైతే పాడుతున్నారు, తంబూరా సితారాలతో పాటలైతే పాడుతున్నారు, కానీ కార్యం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం పడిపోతున్నారు. నిజమే, పాటలు పాడతాం, మన నోరారా దేవుణ్ణి నువ్వు గొప్పవాడివని నువ్వు మహిమపరిచేది అన్ని పాటలు పాడతాం, కానీ కార్యం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మన వ్యక్తిగత జీవితంలో పాటలాగా మన జీవితం ఉండదు. ఇక్కడ అదే జరుగుతూ ఉంది. అప్పుడు స్తుతించారు, నువ్వు అది చేస్తావయ్యా, నువ్వు అంత గొప్పడు, నేను ఎంత గొప్పడు అని స్తుతించారు. మారా దగ్గర నీళ్ళ దగ్గర రాగానే ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారు వాళ్ళు మారా అని పేరు కలిగిన ప్రజలు మేమేమి తాగుదుమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడ విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమనేది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులో కలగజేసిన రోగములలో ఏదీ మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తరువాత వారు ఏలేముకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లును ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్లు యొద్ద దిగిరి. హల్లెలూయా. మారా నీళ్లు చేదుగా ఉన్నాయంట. నీళ్లు చేదుగా ఉంటే దేవుడికి మొరపెట్టట్లా. మరలా మోషే దగ్గరికి వచ్చి ఆయన మీద సనుక్కోవడం మొదలు పెట్టారంట. దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు కదా, 6 నెలల మీద నడిపించాడు కదా, మరి ఆయన కనపరచాలి కదా. అయ్యా నీళ్ళు చేదుగా ఉన్నాయి, అయ్యా మాకు మధురంగా చేయి ప్రభువా అని చెప్పారంటే చేయడా? ఈ సరుగు గొనుగనే దేవునికి నచ్చనిది.
దేవుడు మెచ్చుకోనిది. అయినా సరే అక్కడ చూశారు. మొదటిది కదా ఫస్ట్ తప్పు. మోషేకి చెప్పాడు, ఆ చెట్టు కొమ్మ తీసి ఆ నీళ్ళలో వేయి అన్నప్పుడు, ఆ నీళ్ళలో వేసినప్పుడు ఆ నీళ్లు మధురముగా మారిపోయినాయి. ఆ మధురంగా మారిన ఆ నీళ్లు తాగి వాళ్ళు ముందుకు సాగారు. అప్పుడు దేవుడు వారికి కట్టడ నిర్ణయించాడు. మీరు కొన్ని విధి విధానాలు పాటించాలి, కొన్ని పద్ధతులు మీరు పాటించాలి, మీరు కొన్ని విధానాలు మీరు పాటించాలి. పాటించినట్లయితే ఆయన కట్టడాలు అక్కడ ఇచ్చాడు, ఆయన శాసనాలు ఇక్కడ ఇచ్చాడు, ఆయన న్యాయ విధులు అక్కడ ఇచ్చాడు. ఆ న్యాయ విధుల ప్రకారం, కట్టడ ప్రకారం వారికి నిర్ణయాన్ని ఆ రోజు నిర్ణయించాడు. అప్పటి వరకు కూడా వారికి కట్టడ అనేది లేదు, ప్రపంచం మొత్తానికి లేదు. ప్రపంచం మొత్తం మీద ఎక్కడ కూడా ఒక విధానం అనేది లేదు. దేవుడు వారి మనసులో పెట్టిన భయము తప్ప, దేవుడు మనసులో పెట్టిన వెలుగు తప్ప మరొకటి వారిలో లేదు. కానీ ఇప్పుడైతే ప్రత్యేకంగా వారికి బోధిస్తూ, వారికి నేర్పిస్తూ, ధర్మశాస్త్రాన్ని వారికి విధిస్తూ, వారికి ఒక కట్టడ అనేది నిర్ణయించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని ఘనపరచడానికి, దేవుని పూజించడానికి ఆయన కొన్ని విధి విధానాలు అనేవి ఇక్కడ నిర్ణయిస్తూ చెప్తున్నాడు కదా. మీరు దాని ప్రకారం చేసినట్లయితే ఐగుప్తు దేశంలో ఆ జల్లుకు వచ్చిన రోగంలో ఏ రోగము కూడా మీకు రాదు. మీరు చెయ్యకపోతే వారిలాగానే మీరు కూడా ఉండవలసి వస్తుంది అని చెప్పి దేవుడు వారికి ప్రత్యేకమైన కృపనిచ్చి వారికి బోధిస్తూ నేర్పిస్తూ ఉన్నారు. అక్కడ నుండి సాగి ఏలీం అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు వారికి ఉన్నాయంట. ఇక నీరు తాగడానికి చేదైన నీరు లేదు, మంచి మధురమైన నీరే అక్కడ దొరుకుతూ ఉంది. ఇక బాధపడాల్సిన పని లేదు. దేవునితో నడుస్తూ ఉన్నంతసేపు, దేవుడు మనకు తోడుగా ఉన్నంతసేపు శత్రువు ఏదో విధంగా మనం మోసం చేస్తూ ఉంటాడు. అప్పటి వరకు కూడా తరుగుతూ వచ్చి శారీరకంగా తరుగుతున్నాడు. ఇప్పుడు ఆత్మీయంగా వచ్చి వారిలో తరమడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా ముందు చూస్తే దేవుడు వారి మధ్యలో ఎన్ని కార్యాలు చేశారో, ఈ ప్రజలు దేవునితో ఉండవలసిన విధానంలో ఎలా ఉన్నారో అన్నీ కూడా మనం నేర్చుకోగలుగుతాం. తర్వాత అధ్యాయంలోకి మరలా వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాదేవుడా, గొప్పవాడ, జీవం గల యేసయ్య, జీవాధిపతి, మీకు స్తోత్రం నాయన. సర్వశక్తిమంతుడా, స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా. ఆ ప్రజలనైనా ఆ ఎర్ర సముద్రం దాటించినప్పుడైనా వారు స్తుతిస్తున్నారు నాయన, గణపరుస్తున్నాయన. ఆ స్తుతి కీర్తన నాయన ఆయాపురం మిమ్మల్ని గణపరిచేది నాయన, వారి హృదయంలో నాయన ఎల్లప్పుడూ నాయన స్థిరపరచబడును గాక. మీకే వందనాలు, స్తోత్రాలు నా తండ్రి, నా దేవా, మీకు స్తోత్రం నాయన. మీ సన్నిధికి వచ్చిన నాయన మీరు చేసే కార్యములు, మీ పాదాలు పట్టుకున్న మీరు చేసే కార్యములు అన్నీ కావు ప్రభువా. ఆయన చేసిన కార్యాలు బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీకు నాయన మహిమ చెల్లిస్తూ ప్రభువా, ఆయన మీ పాదాలపై గట్టిగా పట్టుకొని ఉండే భాగ్యంని, అటువంటి జీవితాన్ని దయచేయం ప్రార్థిస్తాను తండ్రి. మీకు స్తోత్రం నాయన. అయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాయన. వాక్యాన్ని అందరైతే వినిస్తున్నారో వారందరూ కూడా మీరు దీవించండి, ఆశించండి. మీ ఆత్మ అభిషేకం కృప తోడుగా ఉంచినాయన. అయ్యా మీ వాక్యాన్ని ప్రభావ విస్తరింపు చేయండి ప్రభావ. అయ్యా వాక్యాన్ని ప్రభావ లోబడినట్టుగా నాయన, అయ్యా నీకు మన జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.